హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి నేనైతే చాలా ఇంపార్టెంట్ డివోషనల్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో లేట్ చేయకోకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లక్ష్మీదేవి ఇంటికి రావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలా వస్తుంది ఏంటి అనేది చాలామంది అయితే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఇప్పుడు నేనైతే పూర్తిగా ఈ వీడియోలో అయితే ఈ లాంగ్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా పూర్తిగా చెప్తాను, డీటెయిలింగ్గా చెప్తాను. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇవన్నీ నేను చెప్పినట్టు చేశారు, ఈ పూజ నేను చెప్పినట్టు చేశారు అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి అయితే వచ్చి మీ దగ్గరే ఉండిపోతుంది. సో మీరు మనీ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా అన్నీ పోయి సుఖ సంతోషాలతో ఎప్పటికీ చాలా బాగా హ్యాపీగా ఉంటారు. ఓకే, సో అసలు యాక్చువల్గా మనకి ఏమేమి ఉన్నాయి అంటే, ముందుగా ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. సో లక్ష్మీదేవికి చాలా నీట్గా ఇండ్లు కానీ లేకపోతే దేవుని రూమ్ కానీ చాలా నీట్గా ఉండాలి. మనుషులు కూడా చాలా నీట్గా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటేనే దేవతకి ఇష్టం. కాబట్టి అలా ఉంటేనే ఏ ఇంటికైనా దేవత అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండ్లుని నీట్గా పెట్టుకోండి. అండ్ చెత్త చెదారం ఇవన్నీ లేకోకుండా ప్రతిరోజు 2 times మాప్తో అయితే మీరు క్లీన్ చేయండి అండ్ స్వీప్ చేయండి అండ్ అన్నీ చేయండి. నీట్గా పెట్టుకోండి ఇంట్లో. అప్పుడే దేవత అయితే మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత వచ్చేసి ఉదయం సూర్యోదయానికి సూర్యుడు రాగానే అంతకంటే ముందే మనం లేచి ఇంటి ముందు ముగ్గులు అయితే వేయాలి. ముగ్గులు వేసి రంగులు కొట్టాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభప్రదం. సో ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేయాలి. శుక్రవారం ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేయడం చాలా అంటే చాలా మంచిదని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. 100% మీకైతే మీ కష్టాలు తొలగిపోతాయి. మనీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే సమస్యలు కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా తీరిపోతుంది. సో పూజా సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. సో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లేకపోతే పటం ఉన్న ఆ విగ్రహం కన్నా పటం కన్నా మనమైతే పూలహారం అయితే వేయాల్సి ఉంటుంది. పూలతో అలంకరించాలి. సో కమల పువ్వులు తామర పువ్వులు సమర్పిస్తే లక్ష్మీదేవికి ప్రసన్నం అవుతుంది. సో మనకు లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వాలి అంటే తామర పువ్వులు కానీ లేకపోతే కమల పువ్వులు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ సమర్పించినామంటే దేవత మన కోరికలు తీర్చే అవకాశం అయితే ఉంటుంది. సో పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి మనము ముక్కోవాలి, అర్థించాలి. సో అప్పుడే మనకు కోరికలు అయితే నెరవేరడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరైతే ఫాలో అవ్వండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. సో మనము నెక్స్ట్ వచ్చేసి గోమయం లేదా నెయ్యి దీపం వెలిగించడం చాలా శుభకరం. సో మనము ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఈ మంత్రాన్ని 108 times చదివాము అంటే, జపించాము అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. సో ఖచ్చితంగా జపమాల తీసుకొని జపించాల్సిన అవసరం అయితే 1000% ఉంది అని అయితే చెప్తున్నారు. సో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం శ్రేయస్కరం. సో శ్రీ సూక్త చదవడం వల్ల ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. సో పూజలో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చేయవచ్చు దేవతకి. సో నైవేద్యంగా పాయసం లేదా చక్కెర పులిహోర సమర్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం ఈ పూజ చేసినప్పుడు. దానం చేయడానికి లక్ష్మీ కటాక్షానికి ప్రధాన కారణం. పేదవారికి అన్నదానం చేయడం అత్యంత శుభకరం. దీపావళి రోజున లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చేయాలి. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తే ఐశ్వర్యం వస్తుంది. సో శ్రావణ మాసంలో ప్రతి శనివారం ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలి. సో వరలక్ష్మి వ్రతం
పఠిస్తే కుటుంబంలో సిరి సంపదలు అయితే పెరుగుతాయి. సో ఇంట్లో కలహాలు లేకోకుండా శాంతి వాతావరణం ఉండాలి. అప్పుడే మనకు దేవత అయితే మన కోరికలు అయితే నెరవేరుస్తుంది అండ్ ఆ ఇంట్లోకి వచ్చేకి చాలా అంటే చాలా ఇష్టపడుతుంది. సో అబద్ధాలు చెప్పకూడదు, ధర్మంగా జీవించాలి. ఆదాయం వచ్చిన రోజున కొంత భాగం దానం చేయాలి. కొంత భాగం మనకు ఏదైతే సంపాదించింటామో అది వచ్చేసి మనమైతే ఖచ్చితంగా అందులో సగం అయితే మనము ఖచ్చితంగా దానం చేయాల్సి ఉంటుంది. సో మనము నెక్స్ట్ వచ్చేసి తులసి మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదం. సో ప్రతి సాయంత్రం దీపారాధన చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి, దీపారాధన కంపల్సరీగా చేయాలి. సో తర్వాత వచ్చేసి ఇంట్లో దేవాలయాన్ని ఎప్పుడు శుభ్రంగా మనమైతే ఉంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో పండగల రోజులో ప్రత్యేకంగా అలంకరణ చేయాలి దేవతకి. సో గైస్, ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే చాలామంది అయితే చూడడం లేదు. సో ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో మీద మీరు లవ్ అండ్ సపోర్ట్ చూపించారు అంటే ఖచ్చితంగా నేనైతే పార్ట్ 2 అయితే చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకుంటాను. సో ఖచ్చితంగా డ్రీమ్ బాష్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.